పంటలకు పశుపోషణ తదితర అంశాలపై సమగ్ర సమాచారంతో పాటు శాస్త్రవేత్తల సలహాలు సూచనలను ఎప్పటికప్పుడు రైతాంగానికి చేరవేస్తూ వారి అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వ్యవసాయ సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వర్షాలు ఆలస్యంగా పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తొలకరిలో గొర్రెలలో వచ్చే వ్యాధులు, జాగ్రత్తలు, నివారణ, మార్కెట్ సమీక్ష, మార్కెట్ ధరలు మొదలగు అంశాలు ఉంటాయి. గొర్రెల మాంసానికి మంచి డిమాండ్ ఉండటం వల్ల రైతులు గొర్రెల పెంపకం వైపు ఆసక్తి చూపుతున్నారు. గొర్రెల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే వాటికిచ్చే పోషణ, ఆరోగ్యంపై తగిన శ్రద్ద చూపించాలి. ప్రస్తుతం రాష్టంలో కురుస్తున్న తొలకరి వర్షాలకు గొర్రెలకు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఆ వ్యాధులు, వాటి లక్షణాలు, చేపట్టవలసిన నివారణ చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గొర్రెలను ముఖ్యంగా మాంసోత్పత్తికి పెంచుతున్నారు. గొర్రెల నుండి అధిక లాభాలు పొందేందుకు ఆయా ప్రాంతాలకు అనువైన జాతిని ఎంపిక చేసుకోవాలి. మన రాష్ట్రం గొర్రెల పెంపకంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఈ రోజుల్లో గొర్రె మాంసానికి చాలా డిమాండ్ ఉంది. సుమారు సంవత్సరం లోపు గొర్రె 20 కిలోల బరువుంటే అందులో 10 కిలోలు మాంసం వస్తుంది. గొర్రెల పెంపకంలో తగిన మెలకువలు పాటించినట్లయితే వివిధ రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. గొర్రెల్లో తొలకరి వర్షాల వల్ల వివిధ రకాలైన వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది. ముఖ్యంగా అంతర పరాన్న జీవులు, బ్యాక్టీరియా, వైరస్ల వల్ల రోగాలు వస్తాయి. ఈ నేపథ్యంలో గొర్రెల్లో వచ్చే వ్యాధులు, జాగ్రత్తల నివారణ గురించి పశు వైద్యాధికారి పవన్ రెడ్డి మాటల్లో విందాం. ఈ తొలకరిలో గొర్రెల్లో ముఖ్యంగా పారుడు అంటే ఈ పుర్రును నియంత్రించుకోవడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఈ పేడను మొదటగా పశు వైద్యాధికారిని సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. ఈ పురుగుకు సంబంధించిన కారణాలు అంతరపరాన్న జీవులు, బ్యాక్టీరియల్ కారణాలు, వైరల్ కారణాలు, టాక్సిన్లు, వీటి వల్ల పుర్రు రావడం జరుగుతుంది. అంతరపరాన్న జీవులకు సంబంధించి పేడ పరీక్ష చేయించుకున్న తర్వాత ఏ రకమైనటువంటి అంతరపరాన్న జీవి ఉందో దాన్ని గుర్తించి దానికి సంబంధించినటువంటి నట్టల నివారణ మందును సరియైన మోతాదులో తాపించుకున్నట్లయితే తగ్గించుకోవచ్చు. వైరల్ కి సంబంధించినటువంటి పురుగు ఉన్నప్పుడు కూడా ఎఫెక్ట్ అయినటువంటి జీవాలకు సరైన మోతాదులో యాంటీబయాటిక్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ టాక్సిన్ల వల్ల వచ్చినటువంటి ఈ పురుగులో టాక్సిన్లను మనము ఎలిమినేట్ చేయడానికి చెక్ చేయించుకున్న తర్వాత నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా పాటించినట్లయితే గొర్రెల పెంపకందారులు పురుగును తగ్గించుకొని వారి యొక్క జీవాలను మరణాల నుంచి కాపాడుకోవచ్చు. అలాగే అధిక మాంసాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇంటర్న్ ఆదాయాన్ని గడించవచ్చు. పంటలలో అధిక దిగుబడులు సాధించాలంటే పాటించవలసిన యాజమాన్య పద్దతులలో నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం మన రాష్టంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో పంటలకు అవసరమైన నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో వర్షాలు ఆలస్యంగా పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వ్యవసాయం దాదాపు వర్షాధారంగానే జరుగుతుంది. తెలంగాణలో సరాసరి వర్షపాతం 700 నుండి 1500 మిల్లీమీటర్లు. వర్షం తక్కువగాను సకాలంలోనూ పడకపోవటం పంటల దిగుబడిలో చాలా వ్యత్యాసముంటుంది. మెట్ట సాగులో భూ సంరక్షణ మరియు ఆధునిక మెట్ట వ్యవసాయ సాగు పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించినట్లయితే, వర్షాలు ఆలస్యంగా పడినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పంట పూర్తిగా నష్టం కాకుండా రైతులు వర్షాభావ పరిస్థితుల్లో కూడా అధిక దిగుబడి సాధించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులు వర్షానికి ఒక ఎదురు చూస్తూ ఇగ వస్తుందా అగ వస్తుందని ఉద్దేశంతో ఎక్కువ యూరియా పొలాల్లో వేయటం జరుగుతూ ఉంది. అది వృధాగా పోతుంది. కాబట్టి ఎప్పుడైతే పదను ఉంటుందో కొంత వర్షం పడినప్పుడే మనము ఈ 2-3 రోజుల్లో కొంత పడటానికి అవకాశం ఉన్నట్టు వాతావరణ సంస్థ వారు చెప్తా ఉన్నారు. సో దానికి అనుగుణంగానే మనం ఎరువులు వాడుకోవాలి. అది పిచికారి మందులు కూడా 2-3 కలిపి పిచికారి చేయకుండా అవసరాన్ని బట్టి రైతు సోదరులు, మన శాస్త్రజ్ఞులు, డాట్ శాస్త్రజ్ఞులు, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వీళ్ళందరినీ కూడా సంప్రదించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైతే వర్షాధార పంటలు ఉన్నాయో వాటి కొంత మనం బ్రతికించడానికి కొరకు ఈ పైప్
ఎరువులు వేయకుండా పైపాటుగా కాకుండా పిచికారి రూపంలో యూరియా 2% కానివ్వండి, పొటాషియం నైట్రేట్ 1% కానివ్వండి, ప్రొద్దున సాయంత్రం వేళల్లో మనం పిచికారి చేసినట్టయితే పంట కొంత నిలదొక్కడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సంక్షిప్త సమాచారాన్ని వీక్షిద్దాం. రైతులకు ముఖ్య గమనిక. శాస్త్రీయ పద్దతిలో యూరియా వాడకం లాభ నష్టాలు. యూరియాను అధికంగా వాడటం వలన పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయాన్ని మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో సరైన భాగంలో గుళికల రూపంలో ఉంటే వేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాని ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాలనే ప్రధాన వ్యాపకాలుగా చేసుకుని పంట పొలాల్లో అహర్నిశలు శ్రమించే రైతన్నల శ్రేయస్సే ధ్యేయంగా సమకాలిక అంశాలపై సమగ్ర సమాచారంతో పాటు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు రైతాంగానికి చేరవేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం కార్యక్రమాలు, వర్షాకాలంలో గొర్రెలు, మేకల్లో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్మీ కంపోస్ట్ తదితర అంశాలు ఉంటాయి. రాష్ట్రంలో రైతులకు సలహాలు, సూచనలను ఇవ్వడానికి నిపుణులను, శాస్త్రవేత్తలను, అధికారులను అందజేస్తున్న రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల విశేషాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయ పట్టభద్రులను, నిపుణులను అందజేస్తున్న వ్యవసాయ కళాశాలల్లో రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల ఎంతో పేరుగాంచింది. ఈ వ్యవసాయ కళాశాల రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులకు అనేక వసతులు కల్పిస్తోంది. రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల విశేషాల గురించి అసోసియేట్ డీన్ డాక్టర్ ఆర్ సుభాష్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. మా యూనివర్సిటీలో 3 అగ్రికల్చరల్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో ఇది ముఖ్యమైన కాలేజు. ఇంకా 2 కాలేజెస్, ఒకటి జగిత్యాల్లో ఉంది, ఇంకొక కాలేజు అసరావుపేటలో ఉంది. ఈ అగ్రికల్చర్ బీఎస్సీలో ఇక్కడ ఈ కాలేజీలో 180 సీట్లుంటాయి. ఈ 180 సీట్లలో ఐసీఆర్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్, తర్వాత అగ్రిసెట్ ద్వారా డిప్లొమా నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్, తర్వాత ఎంసెట్ నుంచి వచ్చినటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారు. మిగతా 2 కాలేజెస్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే సీట్స్ ఒక 70 సీట్ల వరకు ఉంటాయి మిగతా 2 కాలేజెస్లో. అయితే ఈ కాలేజీకి వచ్చినట్లయితే ఈ కాలేజీలో దాదాపు 86 మంది టీచర్స్ ఉన్నారు. ఇందులో సగానికంటే ఎక్కువ కూడా ప్రొఫెసర్సే ఉన్నారు. సో టీచర్స్లో 3 కేటగిరీస్ ఉంటాయి: ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అని. సో మా కాలేజీలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే టీచర్స్ అందరూ కూడా డాక్టరేట్సే, అందరూ పిహెచ్డి చేసిన వాళ్ళే. కంబైన్డ్ యూనివర్సిటీలో కూడా ఈ కాలేజీ కాంట్రిబ్యూషన్ చాలా ఉండింది. ఈ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కానీ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్ కానీ ఎందులో కూడా ఈ కాలేజీకి సంబంధించినటువంటి టీచర్సు
మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. ఎందుకంటే యూజీ రివిజన్ అంటే కోర్సెస్ రివిజన్ అనుకోనండి, కోర్సెస్ డిజైన్ చేయడం కానివ్వండి, కొత్త కోర్సులు డిజైన్ చేయడం కానివ్వండి, వీటిల్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు ఈ కాలేజీ టీచర్స్. మా కాలేజీలో అన్ని బీఎస్సీ ఏజీకి సంబంధించిన క్లాసెస్లో అన్ని ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఎల్సిడి ఉంటుంది, ఓహెచ్పి ఉంటుంది, ఒక కంప్యూటర్ ఉంటుంది, కొన్ని క్లాసెస్లో అయితే ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా పెట్టినాము. సో ఆ రకంగా బెస్ట్ ఫెసిలిటీస్ అవైలబుల్ మా యూజీ స్టూడెంట్స్కి ఇక్కడ ఇస్తున్నాము. అంతేకాకుండా ఈ 4th ఇయర్లో సెకండ్ సెమిస్టర్ ఉంటుంది, లాస్ట్ సెమిస్టర్. ఆ లాస్ట్ సెమిస్టర్లో అగ్రికల్చరల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే ఏఎల్పి ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో ఈ ఏఎల్పి ప్రోగ్రాంలో ట్రైన్ అయిన పిల్లలు వాళ్ళే బయటకు వెళ్లి స్వంతంగా యూనిట్ పెట్టుకుని వాళ్ళంతలో వాళ్ళు బ్రతికే విధంగా ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా, అట్లానే ఒకవేళ వాళ్ళు పెద్ద ఎత్తులో పెట్టుకున్నట్లయితే కొంతమంది పిల్లలకి కూడా వాళ్ళు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటట్లుగా ఉంటుందనేది ఉద్దేశం. ఆ రకంగా ఏఎల్పి ప్రోగ్రాము, రావే ప్రోగ్రాము బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి చాలా ముఖ్యమైన ప్రోగ్రామ్స్. వీటి వల్ల పిల్లల్లో చాలా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది వాళ్ళ మీద వాళ్ళకి. ఇప్పుడు ఇందులో అడ్మిషన్స్ బీఎస్సీ ఏజీ అడ్మిషన్స్కి వచ్చేటప్పటికి ఎంసెట్ ద్వారా వచ్చే స్టూడెంట్స్ వస్తారు. అయితే ఇందులో మామూలుగా రిజర్వేషన్స్ అన్నీ ఫాలో అవుతాము. రిజర్వేషన్స్ ఫాలో అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి చాలామందికి హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ మెజారిటీ హాస్టల్లోనే ఉంటారు. కొద్దిమంది మాత్రము సిటీలో ఉండేవాళ్ళు, వాళ్ళ బంధువులు ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రము డే స్కాలర్స్గా వస్తారు. అయితే ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా యాక్టివిటీ ఉంటుంది. క్లాసెస్ అవుతాయి. క్లాసెస్ అయిన తర్వాత కొన్ని క్లాసెస్ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కూడా ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క యాక్టివిటీ ఉంటుంది. సో ఇది మానిటర్ చేయడానికి, ఇంకా సరిగా జరుగుతుందా లేదా అని చూసుకోవడానికి యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అని పెడతాం. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిఐ గారిని, ఏసీపీ గారిని కూడా ఇన్వైట్ చేసి ఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఒక ఓరియంటేషన్ క్లాస్ కూడా ఇస్తాం మళ్ళీ యాంటీ ర్యాగింగ్ పైన. సో ఈ రకంగా అడ్మిషన్ అయిన తర్వాత ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తాం. కూరలో కారం ఎక్కువైంది. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎంత అవసరమో అంతే వేయాలని. నా వల్లైతే ఇలా అప్పుడప్పుడు అవుతుంది, కానీ మీరైతే పొలంలో మీకు తోచిన క్రిమి సంహారకాల్ని వాడేస్తారు. మరి దాని సంగతో ఉన్నమాటేగా అంటోంది కోడలు. చూడు, పొలంలో ఎంత అవసరమో అంతే మందు వెయ్యి. గుర్తుంచుకోండి, క్రిమి సంహారకాలు విషపూరితాలు. డబ్బా పైన రాసిన సూచనల ప్రకారమే మందు వేయాలి. ముందు ఫెరోమోన్ ట్రాప్, లైట్ ట్రాప్, మిత్ర కీటకాలు, జైవిక క్రిమి సంహారకాలు వంటివి ఉపయోగించాలి. అవసరమైతేనే రసాయనిక క్రిమి సంహారకాలు ఉపయోగించాలి. మందు చల్లడం పొద్దున కాని సాయంత్రం కాని చేతి తొడుగులు, మాస్క్, ఇంకా పొడుగు చేతుల చొక్కా వేసుకుని చేయాలి. గాలి వీచే దిశలో చల్లుతూ వెనక్కి నడవాలి. మందు డబ్బాలు, చల్లే యంత్రాలు సురక్షితమైన చోట ఉంచాలి. ఇప్పుడైనా అర్థమైందా? అర్థమైంది భార్యామణి. ఇక చెయ్యను ఇలాంటి పిచ్చి పని. తాగించిందా నీకు 3 చెరువుల నీళ్లు? మన రాష్ట్రంలో గొర్రెలు, మేకల మాంసానికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉండటం వలన రైతులు వీటిని వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు గొర్రెలు, మేకలకు వచ్చే వ్యాధులు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అనాదిగా గొర్రెలు, మేకల పెంపకం వ్యవసాయానికి అనుబంధంగా వస్తోంది. గొర్రెల నుండి అధిక లాభాలు పొందేందుకు ఆయా ప్రాంతాలకు అనువైన జాతిని ఎంపిక చేసుకోవాలి. మన తెలంగాణ రాష్ట్రంలో దక్కని జాతిని పెంచుతున్నారు. గొర్రెల పెంపకం వాణిజ్యపరంగా మంచి లాభదాయకంగా ఉంటుంది. వర్షాకాలంలో గొర్రెలకు, మేకలకు వచ్చే వ్యాధులు చిటుకు వ్యాధి, నీలినాలుక ముఖ్యమైనవి. గొర్రెల్లో చిటుకు వ్యాధి సోకిన వెంటనే కడుపు నొప్పి, నోటి నుండి నురగ రావటం, కుప్ప కూలటం వంటి లక్షణాలు కనబడతాయి. దీని నివారణకు గాను 2.5 మిల్లీలీటర్ల టీకా మందును చర్మం కింద ఇవ్వాలి. వర్షాకాలంలో గొర్రెలకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం పశు వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి మాటల్లో తెలుసుకుందాం. ఈ వర్షాకాలంలో గొర్రెలు తిరిగే ప్రాంతాలు కానివ్వండి, గొర్రెల షెడ్లు చుట్టూరు కానివ్వండి, అపరిశుభ్రత పెరగడం, ఈ వర్షాల వల్ల, ఈ గాలి, తేమ వచ్చే మార్పుల వల్ల ఈ జీవాలు కూడా అధిక ఒత్తిడికి గురవడం వల్ల ఈ వర్షాకాలంలో సాధారణంగా కొన్ని
వ్యాధులు ఈ జీవాల్లో రావడం అనేది మనం సాధారణంగా గమనిస్తుంటాం. వీటిల్లో వచ్చే ముఖ్యమైన వ్యాధులు చూసినట్లయితే మన రైతులకి చిరకాలంగా పరిచయం ఉన్న చిటుకు వ్యాధి చాలా ముఖ్యమైనది. అలాగే గాలికుంటి వ్యాధి, బ్లూ టంగ్ అని అంటాము, నీలినాలిక వ్యాధి ఒకటి, అలాగే ఫుట్ రాట్ అంటే కాళ్ళల్లో పుండ్లు పడి ఫుట్ రాట్ రావడం. ఈ యొక్క 4 డిసీజెస్ గొర్రెల్లో జీవాల్లో వచ్చే వర్షాకాలంలో వచ్చే అతి ముఖ్యమైన వ్యాధులు. మనము చిటుకు వ్యాధి విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క చిటుకు వ్యాధి సాధారణంగా తొలకరి వర్షాలు పడినప్పుడు మొలకొచ్చే గడ్డిని ఈ యొక్క జీవాలు ఎక్కువగా మేయడం వల్ల చాలా బలిష్టంగా ఉండే ఈ యొక్క జీవాల్లోనే ఈ వ్యాధి రావడం జరుగుతుంది. ఈ వ్యాధి సోకినప్పుడు పశువులు ఈ యొక్క జీవాలు అకస్మాత్తుగా కింద పడిపోయి కొట్టుకుంటూ పళ్ళు కొరుక్కుంటూ అప్పటికప్పుడే చనిపోవడం జరుగుతుంది. అంటే కనీసం చికిత్సకి చేసే సమయం కూడా మనకు ఉండదు. చికిత్స చేసినప్పటికీ కూడా ప్రయోజనం కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఈ యొక్క వ్యాధి రాకుండా అరికట్టడానికి మన దగ్గర చాలా మంచి వ్యాక్సిన్, ఎంట్రోటాక్సిమియాకి సంబంధించిన చిటుకు వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ ని మన వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాక్సిన్ ని వర్షాలకి ముందు అంటే మే జూన్ నెలల్లో 1 ml సబ్క్యూటేనియస్ ద్వారా ఇచ్చినట్లయితే మన చర్మం కింద ఈ యొక్క వ్యాధి ఈ వర్షాకాలంలో రాకుండా జీవాలని మనం రక్షించుకునే అవకాశం ఉంది. అలాగే వర్షాలు పడిన తర్వాత 1 నెల అంటే వర్షాలు మనకి మే జూన్ జూలైలో వర్షాలు పడినప్పుడు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఈ యొక్క గాలికుంటు వ్యాధి అనేది కూడా ఈ యొక్క గొర్రెల్లో సాధారణంగా వస్తూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్లుగానే ఈ గాలికుంటు వ్యాధి కూడా 1 ml మేకకి కానివ్వండి, గొర్రెకి కానివ్వండి మనం కండరాల్లోకి ఇచ్చినట్లయితే కూడా ఈ గాలికుంటు వ్యాధి రాకుండా ఈ జీవాలని మనం రక్షించుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇదే సీజన్లో అంటే వర్షాలు పడిన తర్వాత సాధారణంగా వర్షాలు పడినప్పుడు నీళ్లు అక్కడక్కడ నిలవబడడం వల్ల వాటిల్లో ఈ యొక్క దోమల పాపులేషన్ కానివ్వండి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఈ దోమకాటు ద్వారా ఈ జీవాల్లో వచ్చే అతి ముఖ్యమైన వ్యాధి నీలినాలిక వ్యాధి. దీన్నే బ్లూ టంగ్ అని వ్యవహరిస్తుంటాం మనము. ఈ వ్యాధి వచ్చినప్పుడు ఈ కీటకాల ద్వారా ఈ వ్యాధి వచ్చినప్పుడు ఈ యొక్క గొర్రెల్లో కానివ్వండి, మేకల్లో కానివ్వండి ఈ యొక్క నాలిక భాగం మొత్తంలో కూడా నాలిక వాచి నీలి రంగుకి మారడం, ఈ యొక్క చిగుళ్ళు కానివ్వండి, ఈ యొక్క పెదాలు అన్నిట్లో కూడా పుండ్లు ఏర్పడి పొక్కులుగా ఏర్పడి పశువులు గడ్డి తీసుకోవడం, మేయడం కానివ్వండి చాలా ఇబ్బంది పడి అవి చాలా ఆహారం తీసుకోకుండా చనిపోవడం జరుగుతుంటుంది. ఇది సాధారణంగా రైతులు ఈ వ్యాధి వల్ల కూడా చాలా నష్టపోవడం గమనిస్తూ ఉన్నాం మేము ప్రతి సీజన్ కూడా. కాబట్టి ఇన్నాళ్లు కూడా ఈ వ్యాధికి సరైన టీకా మందు లభ్యతలో ఉండేది కాదు. కానీ ఈ మధ్య కాలంలోనే ఇండియన్ ఇమ్యులాజికల్స్ కంపెనీ నుంచి ఒక ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్ లోని ఇండియన్ ఇమ్యులాజికల్స్ వాళ్ళు ఈ బ్లూ టంగ్ వ్యాధిని అరికట్టడానికి బ్లూ వ్యాక్ అని ఒక వ్యాక్సిన్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ యొక్క టీకాని మనం ఒక 2 ml సబ్క్యూటేనియస్ గా ఇచ్చినట్లయితే ప్రతి గొర్రెకు కూడా ఈ యొక్క జూన్ జూలై మాసంలో ఈ ఆగస్టు మాసంలో వచ్చే ఈ బ్లూ టంగ్ వ్యాధి నుంచి కూడా మనము రక్షణ పొందడానికి అవకాశం ఉంది. ఈ యొక్క సదుపాయాన్ని కూడా రైతు సోదరులందరూ వాడుకుని సరైన సమయంలో ఈ బ్లూ టంగ్ వ్యాక్సిన్ టీకాలు ఇప్పించుకున్నట్లయితే సాధారణంగా వచ్చే బ్లూ టంగ్ వ్యాధిని కూడా మనం అరికట్టడానికి అవకాశం పడింది. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరుచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 పై సంప్రదించండి. అధిక దిగుబడులే ధ్యేయంగా రైతులు తమ పంట పొలాల్లో రసాయనిక ఎరువులను విచ్చలవిడిగా వాడటంతో పాటు రోజురోజుకు పంటల దిగుబడి తగ్గడంతో పాటు నేలసారం తగ్గడం, ఖర్చులు అధికం అవడంతో రైతులు నష్టపోతున్నారు. అందువలన దీనికి ప్రత్యామ్నాయంగా వర్మీ కంపోస్ట్ వాడుకుంటే ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో వర్మీ కంపోస్ట్ తయారీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేకమైన వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించడం ద్వారా తయారు చేయబడే కంపోస్టు ఎరువునే వర్మీ కంపోస్టు అంటారు.
మామూలుగా తయారు చేసే కంపోస్టు కన్నా వర్మీ కంపోస్టులో ఎన్నో సుగుణాలున్నాయి. ముఖ్యంగా వర్మీ కంపోస్టులో పోషక విలువలు ఎక్కువ. పశువుల ఎరువులు నత్రజని, ఫాస్ఫేట్, పొటాష్ పోషకాలు వరుసగా 0.05, 0.07, 0.5% ఉంటాయి. అలాగే వర్మీ కంపోస్టులో నత్రజని శాతం 2.4, ఫాస్ఫేట్ 0.67%, పొటాష్ 1.93% ఉంటాయి. ఇదే విధంగా వర్మీ కంపోస్టులో సూక్ష్మ పోషకాలు పశువుల ఎరువు కన్నా దాదాపు 50% అధికంగా ఉంటాయి. వీటికి తోడు వర్మీ కంపోస్టులో పైరు పెరుగుదలకు దోహదపడే ఇతర సేంద్రియ రసాయనాలు ఉంటాయి. వర్మీ కంపోస్టు బెడ్లను తయారు చేయడానికి భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు మనకు వీలైనంత వరకు వర్మీ కంపోస్టు బెడ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్ల అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసే వాటిని సిమెంట్తో గట్టిగా చేయవచ్చు లేదా పేడ ఉపయోగించి గట్టిపరచవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న బెడ్లపైన సుమారుగా 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు వర్మీ కంపోస్టు చేయాలనుకున్న కుళ్ళుతున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. ఈ వ్యర్థ పదార్థాలపైన 5 నుండి 10 సెంటీమీటర్ల మందం వరకు పేడను వేయాలి. బెడ్ పైన పాత గోనె సంచులతో గాని వరిగడ్డిని గాని పరచాలి. ఇలా చేయడం వల్ల తేమను కాపాడటమే కాక వానపాములకు, కప్పలు, చీమలు, పక్షుల నుండి రక్షణ కల్పించవచ్చు. ఈ బెడ్లకు పందిరి నీడను కల్పించాలి. వానపాములను వదిలిన బెడ్లపైన ప్రతిరోజు పలుచగా నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన వ్యర్థ పదార్థాలతో 2 నుండి 3 నెలల్లో వర్మీ కంపోస్టును తయారు చేసుకునే వీలుంది. బెడ్ నుండి వర్మీ కంపోస్టు తీయడానికి 4-5 రోజుల ముందు నీరు చల్లడం ఆపివేయాలి. ఇలా చేయడం వల్ల వానపాములు తేమను వెదుక్కుంటూ లోపలికి వెళ్లి అడుగు భాగానికి చేరతాయి. బెడ్ పైన కప్పిన గోనె సంచులను లేదా వరిగడ్డిని తీసివేయాలి. తరువాత ఎరువును శంఖాకారంగా చిన్న చిన్న కుప్పలుగా చేయాలి. వానపాములు లేని ఎరువును 2 లేదా 3 mm జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. ఎరువును తొలగించిన బెడ్లపైన వ్యర్థ పదార్థాలను 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు పరిచి మళ్లీ అదే విధంగా కంపోస్టు తయారు చేసుకోవచ్చు. ఇలా సంవత్సరానికి 6 సార్లు వర్మీ కంపోస్టును తయారు చేసుకునే వీలుంది. వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుండి 12 క్వింటాళ్ల వరకు వివిధ పంటలకు వాడవచ్చు. ఈ విధంగా రైతులు తమకు అందుబాటులో ఉన్న వ్యర్థ పదార్థాలను ఉపయోగించి నాణ్యమైన అధిక పోషక విలువలు ఉండే వర్మీ కంపోస్టును తయారు చేసుకుని తమ పంట పొలాలకు ఉపయోగించుకోవచ్చు. ఇదిగో నిన్నే. నన్నెందుకు పిలుస్తారు? వెళ్ళి దాంతోటి చెప్పండి. ఎవరితో? అదే మీ మొబైల్ ఫోన్. పొద్దున్న, సాయంత్రం, పగలు, రాత్రి అంటు పెట్టుకుంటారుగా. పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నా అని అంటారు. ఓహో, అదా సంగతి. అవును, ఏమైంది? ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు క్షణంలో మాటలైపోతాయి. అలాగా? అవును, ఇప్పుడు ఎక్కువ లైన్లు, ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడొచ్చు. ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు. వారి నుండి ఫోన్ వస్తుంది. ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదిగో చూడు, వచ్చేసింది. అరేవా, అంటే దీని అర్థం వేచి ఉండక్కర్లేదన్నమాట. అవును, అందుకేనన్నమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వస్తోంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్తో సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. రేపు ప్రసారమయ్యే రైతు నేస్తం కార్యక్రమంలోని వివరాలు ఇప్పుడు చూద్దాం. మొక్కజొన్నలో సస్యరక్షణ, కలుపు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఖరీఫ్ పూల సాగులో సస్యరక్షణ, పొట్టేలు పిల్లల పెంపకంలో యాజమాన్య పద్ధతులు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. రైతు నేస్తం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.